శ్రీరామ జయ రామ జయ జయ రామ. పరమ పవిత్రమైనటువంటి అయోధ్య నగరం ప్రతిష్టా మహోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది. అత్యంత అద్భుతంగా అలాగే రమణీయంగా తీర్చిదిద్దబడుతున్న ఈ క్షేత్రం గురించి, ఈ క్షేత్రంలోని వింతలు, విశేషాలు, చూడవలసిన ప్రదేశాలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే రామజన్మభూమి ఎంత అందంగా తీర్చిదిద్దబడుతుందో, అలాగే అయోధ్య నగరం ఎలా తయారవుతుందో మనం ఈ వీడియోలో క్లుప్తంగా చూద్దాం. మరి వీడియో చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అయోధ్య నగరాన్ని సంపూర్ణంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక ఈ అయోధ్య నగరంకు వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలి? రైలు మార్గం గుండా అయితే అలహాబాద్ నుంచి కానీ, వారణాసి నుంచి కానీ, లక్నో నుంచి కానీ మనకు రైలు మార్గం, బస్ మార్గం రెండు ఉంటాయి. మరి వారణాసి నుంచి 200 కిలోమీటర్లు, అలహాబాద్ నుంచి కూడా 200 కిలోమీటర్లు ఉంటుంది. లక్నో నుంచి కూడా దాదాపుగా 180 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే సొంత వాహనాల్లో వెళ్ళే వాళ్ళు అలహాబాద్ మీదుగా లేదంటే వారణాసి మీదుగా కూడా మనం ఈ అయోధ్య నగరానికి చేరుకోవచ్చు. అయోధ్య నగరంలో అత్యద్భుతమైనటువంటి ప్రధానంగా చూడాల్సిన దేవాలయం శ్రీ హనుమాన్ దేవాలయం. అయోధ్య నగరంలో ఆ రామచంద్రస్వామి తన శరీరాన్ని సరయూ నదిలో వదిలేస్తూ ఈ అయోధ్య నగరానికి రాజుగా ఉండుమని హనుమంతుల వారిని ఇక్కడ ఉంచడం జరిగింది. అదే హనుమాన్ గర్హి అంటారు. గర్హి అంటే గృహను గర్హి అని కూడా అంటారు ఇక్కడ ప్రాంతీయ భాషలో. హనుమంతుడి ఇల్లు అని ఇక్కడ ప్రాంతమంతా కూడా దీన్ని అంటూ ఉంటారు. ఇది దేవాలయంలా కాకుండా ఒక ఇల్లులాగానే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇక్కడ చూస్తే విపరీతమైన రద్దీ ఉంటుంది. అయోధ్యకు వచ్చి మొట్టమొదట చూడాల్సింది ఈ హనుమంతుడి దేవాలయాన్నే. మరి ఇక్కడ రద్దీ కూడా ఎక్కువగా ఉండడంతో పాటు చాలా విశేషంగా ఆ స్వామివారికి ఆ లడ్డూలు నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ మేము దర్శనం చేసుకొని తర్వాత రామజన్మభూమి, అక్కడి నుంచి అక్కడున్న అన్ని దేవాలయాలు కూడా మీకు ఒక్కొక్కటిగా చూపించడానికి ప్రయత్నిస్తాం. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇప్పుడే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. చాలా అద్భుతంగా జరిగింది, శీఘ్రంగానే జరిగింది. మరి ఇంత రష్లో కూడా మాకు. అలాగే ఇక్కడ మనకు ఇంకా సరయూ నది ఒకటి మిగిలింది, అదొకటి చూస్తే మనకు అయోధ్య యాత్ర పూర్తవుతుంది. మరి అది కూడా చూపిస్తాను, మీరు కంప్లీట్గా చూడండి. రామజన్మభూమి మహోత్సవం సందర్భంగా మీ అందరి కోసం అయోధ్యకు వచ్చి మీకు అయోధ్యను చూపించాలని ప్రత్యేకంగా వచ్చాము. జై శ్రీరామ్. హనుమాన్ దేవాలయం దర్శనం చేసుకున్నాక మనం రామజన్మభూమికి నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ వయస్సులో పెద్దవారెవరైనా ఉంటే వాళ్ళు
వీల్ చైర్లో వెళ్ళొచ్చు. వీల్ చైర్లో నామినల్గా 150, 200 తీసుకుంటారు. అది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి క్యారిడార్ చూస్తున్నాం కదా. చాలా విశేషంగా అందరూ దారి మార్గంలో కూర్చోవడానికి, తర్వాత చుట్టూ చెట్లు, అలాగే దేవాలయం యొక్క ప్రాంగణంకు గోడలపైన విశేషంగా బొమ్మలు వేయడానికి అనేక క్యారిడార్లు నిర్మిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే లాకర్ కౌంటర్లు కానీ అన్నీ చాలా చాలా అద్భుతంగా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకొక త్వరలోనే ఇక్కడ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి ఆ ప్రతిష్టకు సంబంధించిన పనులు చాలా శరవేగంగా ఇక్కడ జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం కదా. అద్భుతమైనటువంటి రామ మందిర నిర్మాణ పనులు. ఇదొక రామ శకం ప్రారంభమవుతుంది. రామ మందిర శకం భారతదేశం మొత్తానికి గర్వకారణమైనటువంటి అయోధ్య రామ మందిరం. ప్రతి హిందూకు కూడా నా రాముడు ఇక్కడ పుట్టాడు, ఇక్కడ వేరే వాళ్ళు ఉండకూడదని నిర్ణయించుకొని మరి లక్షలాది మంది, కోట్లాది మంది యొక్క భీష్టం మేరకు ఇటువంటి అద్భుతమైనటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతుంది. మన అదృష్టము, ప్రతిష్టకు వారం రోజుల ముందు మనము ఇక్కడికి వస్తున్నాం. మరి ప్రతిష్ట అయ్యాక మళ్ళీ వస్తాను. కానీ ఇప్పుడు మాత్రం అద్భుతంగా ఈ దేవాలయ ప్రాంగణాన్ని, అలాగే ఇక్కడ జరుగుతున్న విశేషమైనటువంటి వీటి వసతులను అన్నిటి बनाया जा रहा है। లాకర్స్ हाँ लॉकर्स बनाया जा रहा है। ऑफिस बनेगा, लॉकर बनेगा, जो इधर जमा होता है सर वो यहाँ पे जमा होंगे। जो 01 लिखा है ना वो लॉकर है। మరి దేవాలయం లోపట కెమెరాలు అలో ఉండవు కాబట్టి మనం ఇక్కడి వరకే చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత వేరే దేవాలయాలన్నీ కూడా మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. లాకర్ కౌంటర్లు అవుతున్నాయి ఇక్కడ. మీడియా మొత్తం ఇక్కడనే ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. बोला जय 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 శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదే శ్రీ రామ మందిరం నిర్మాణం అవుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఫోటో మాత్రమే, ఎందుకంటే వీడియో తీయడానికి అవకాశం లేదు కాబట్టి ఫోటో పెడుతున్నాను. చాలా బాగుంది, చూడండి. 106 फर्स्ट फ्लोर एंड 106 सेकंड फ्लोर, 2 फ्लोर का नाम मंदिर निर्माण। मंदिर इधर नहीं बनेगा, मंदिर इधर से 3 किलोमीटर आगे, इधर मस्जिद को तोड़ा गया, नया टेम्पल्स के लिए उधर पत्थर को रेडी कर रहे हैं, वो आगे है, वो फिनिश किया, कुछ भी नहीं, मस्जिद का कुछ भी एक भी नाम नो निशान नहीं। ये राम घंटा 6 कुंटल 30 kg ये घंटा को राम मंदिर को यूज करेंगे, लगाएगा। जब ये साउंड होगा 4 से 5 किलोमीटर ओन का साउंड आएगा। ऐसा घंटा ये तमिलनाडु से आया हमारे। ఇక్కడ అయోధ్య రామ మందిర నిర్మాణానికి వర్క్షాప్ ఇది. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహాల యొక్క శిల్పాలు తయారు చేస్తున్నారు. దేవాలయ స్తంభాలు కానీ ఇంకా అనేక రకాల దేవాలయానికి సంబంధించిన శిల్పాలు తయారు చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రస్తుతం అయితే దేవాలయం దగ్గరే చేస్తున్నారు. ఇది మనకు కోర్టు తీర్పు రాకముందు నుంచి కూడా ఇక్కడ శిల్పాలు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ దేవాలయం దగ్గరే జరుగుతుంది. रामचंद्र मूर्ति की जय, सीता महालक्ष्मी की जय श्री राम, जय श्री राम. अभी ये मंदिर को आए आप लोग. ये मंदिर का नेम श्री राम पट्टाभिषेक. इकड़ा राम सीता जनकपुर मैरिज करके आया. इकड़ा गुरु वशिष्ठ महामुनि पट्टाभिषेकम किया. राम सीता 11,000 సంవత్సరాలు ఎక్కడికి రాజ్యం. राम सीता सीता अम्मा వండసాల కాశీలు अन्नपूर्णा अम्मा स्वामी जी ने महाराज आज भी वो परंपरा चला रहे. कोई साधु महात्मा गरीब जना आता है
सबको इधर डेली अन्नदानम स्वामी रामदास जी देते हैं। ये स्वामी ने 20 ईयर्स का लाज बनाया। जैसा कोई ट्रेन से टूरिस्ट आता है, पैसे नहीं है, इसको बगल में 220 रूम्स को फ्री, बगल में 300 VIP रूम्स का निर्माण अभी हो रहा है। जो हिंदू के इधर मेंबर हो जाते हैं, कभी भी फैमिली आता, रिलेशन आता, उसको इधर रहने का व्यवस्था, सापड़ा भोजन लाइफ टाइम आजीवन महाराज जी द्वारा दिया जाता है। चप्पल जूते साइड को रखेंगे, आपका स्टफ माला पसंद तो ले सकते हैं, नहीं तो परवा ले दो। बोलो जय श्री राम। అయోధ్యలో మరో అద్భుతమైనటువంటి ఈ దేవాలయం రామపట్టాభిషేకంగా చెప్తారు. ఇక్కడ సీతమ్మ వారి యొక్క వంటగది ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే నూతనంగా నిర్మించిందే ఉంది, పురాతనమైంది దానిపైనే కట్టి ఆ స్థలాన్ని ఆ సీతమ్మ వారి యొక్క వంటగదిగానే పిలుస్తారు. అయోధ్య రామపట్టాభిషేకంగా ఇక్కడ పిలుస్తారు. పురాతన విగ్రహాలు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. అలాగే బంగారు వెండి విగ్రహాలు సీతమ్మ వారి రాముల వారి ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా తప్పకుండా దర్శించండి. అయోధ్యపురిలో మరో అద్భుతమైనటువంటి దేవాలయం వాల్మీకి భవన్. వాల్మీకి రామాయణాన్ని 24,000 శ్లోకాలను మార్బల్స్ మీద చేసి ఒక పెద్ద దేవాలయం నిర్మించారు. అలాగే ఇక్కడ వాల్మీకి సీతారాముల యొక్క విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వాల్మీకి భవనం కూడా శోభాయమానంగా చాలా విశాలమైన భవంతిలో ఆ రామాయణం మొత్తాన్ని కూడా రాయడం జరిగింది. మరి చాలా అద్భుతమైనటువంటి ఈ దేవాలయాన్ని కూడా అయోధ్యకు వెళ్ళిన వాళ్ళు దర్శించండి. ఇక్కడ నయాఘాట్కి వెళ్తే నయాఘాట్ దగ్గరనే మనకు లతా మంగేష్కర్ గారి జ్ఞాపికగా ఒక వీణను పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అలాగే అక్కడి నుంచి నయాఘాట్ రాంకి పైడి చూస్తే రాత్రిపూట ప్రశాంతంగా ఉంటుంది. వాకింగ్ చేయడానికి కానీ, నదీ తీరాన్ని ఆస్వాదించడానికి కానీ, ఈ సరయూ నది యొక్క ప్రవాహాన్ని తగ్గించడానికి, దాని ఉధృతిని తగ్గించడానికి ఈ నయాఘాట్ ద్వారా రాంపైడి ద్వారా నీళ్లను వేరే మార్గం గుండా పంపడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా మీరు తప్పకుండా చూడండి. అయోధ్యలో దర్శించవలసిన స్థలాల్లో ముఖ్యమైన దశరథ భవన్, కనక్ భవన్, అలాగే గుప్తార్ ఘాటు, తర్వాత బడే హనుమాన్ మందిర్, నాగేశ్వర్నాథ్ మందిర్, ఇక దాంతోపాటు కాళేరామ్, ఘోరేరామ్ మందిర్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడవలసిన ప్రదేశాలు. అలాగే ఇక్కడ అయోధ్యలో అద్భుతమైనటువంటి సరయూ నదిలో బోటింగ్ కానీ, సరయూ నది స్నానం కానీ చాలా విశేషంగా ఉంటుంది. సాయంత్రం పూట చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అది కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇది మన శ్రీరామచంద్ర ప్రభు యొక్క రామజన్మభూమి క్షేత్రము. మరి వచ్చేసారి మనం వెళ్ళేసరికి ప్రతిష్ఠ అయిపోతుంది కాబట్టి అప్పుడు సంపూర్ణంగా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి వీలైనంత వరకు ఈ వీడియో మీకు అందించడం జరిగింది. ఇది శ్రీరామ జన్మభూమి అయోధ్య యొక్క క్షేత్ర దర్శనం. మరి వచ్చే రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.